హలో రౌడీలు, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? జాగ్రత్త ఉంది. ఎవరు లేరేంటి? ఎవడు వీడు? నన్ను పిలుస్తున్నాడేంటి? మనం వెతుకుతుంటే గమనించాడా? నో ప్రాబ్లం, మన గెటప్ చూసి ఎవరికి అనుమానం రాదు. ఆతా హూ ఆతా హూ. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అరే 1000 నోటు! క్యా బాతే సాబ్. ఇంకో 1000 నోటు. సలాం సాబ్. నీకు కావాలంటే ఇంకా చాలా 1000 నోట్లు ఇస్తాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? మీది అడగగానే మాది చెప్తారు. ముందు మీది ఎవరో చెప్పండి సాబ్. సిబిఐ, స్పెషల్ క్రైమ్ బ్రాంచ్. సిబిఐ నాది సేమ్ బ్రాంచ్ సాబ్. గుడ్, లైన్ లోకి వచ్చావు. ఎందుకు వచ్చావో చెప్పు. విక్రమ్ బాయ్ అని ఒక మాఫియా లీడర్ ఉన్నాడు, అతన్ని పట్టుకోవడానికి తిరుగుతున్నాను. మరి విక్రమ్ భాయ్ ఎలా ఉంటాడో తెలుసా నీకు? వాడి మొహం సార్, నేను ఎవరినన్నా చూడగానే ఇట్టే గుర్తుపట్టేస్తాను. వాడొక లెక్క. నిజంగా? వాడి దుమ్ము తోలపటానికే వచ్చాను. వాడి 10 బుల్డోజర్తో కూల్చేస్తాను. వాడిని సింగిల్ ఫింగర్తో లేపేస్తాను. డోర్ ఓపెన్ చేశారేంటి? విక్రమ్ డెన్ అది కాదు, నిన్ను కొత్త డెన్ కి తీసుకెళ్తాను. మీకెలా తెలుసు? నేనే విక్రమ్ని. అవునరా, నువ్వు నా పాత డెన్ ముందు ఎందుకు తిరుగుతున్నావు? కరెక్ట్ గా చెప్పు. సుబ్బలక్ష్మి పంపించిందా? అది ఏదో రే బాలు, నా అమృత డార్లింగ్ కోసం ఆ సాగర్ ని కృష్ణమూర్తిని బంధించు. ఇప్పుడు వీణ్ణి. రేయ్, ఎంతమంది వచ్చినా మొత్తం అందరినీ లోపలేయండి. నా డార్లింగ్ దొరికే వరకు ఎవ్వరినీ వదలను. నేను గొడకొచ్చేసేస్తాను. నీ కోపం ఇంకా తగ్గలేదా కృష్ణమూర్తి? నువ్వు పట్టుదలకి పోయినా ఆంటీ మాత్రం అమృత కోసం ఈ పాటికి వెతుకుతూ ఉంటుంది. రేయ్ బాయ్, కాబోయే మామగారిని బాగా చూసుకోండి.
అబ్బబ్బబ్బా, ఈ కాలింగ్ బెల్తో పెద్ద తలనొప్పి అయిపోయింది. బాను, ఎవరు వచ్చారు చూడు. నాకు చెప్పే బదులు మీరే వెళ్ళి చూడొచ్చుగా. శంకర్రావు గారు, నమస్కారం అండి. భానుమతి గారు, బాగున్నారా? మా బాగు సంగతి మీకెందుకు గాని, మీరేంటి దారి మర్చిపోయొచ్చారా లేక? మీ సహాయం కోసం వచ్చాను. మా సహాయమా? హ, మీరు సిటీలో కాలు పెట్టిన దగ్గర నుంచి మీ కూతుర్ని మా ఇంటి కోడలు చేసుకునే వరకు మీకేం సాయం చేయలేదో చెప్పండి. చాలా చేశారు. మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాం. సాయం కావాలి అంటే ఇంకా ఏం చేయాలి అని అడుగుతున్నాను. మీ రుణం ఎవరికి కావాలి? సరే, ఇప్పుడేం సాయం కావాలో అడగండి. అమృత వివరాలు కావాలి. అమృతతో మీకేం పని? మీరు అసలు పట్టించుకోరు కదా. నిజమే, కానీ ఈరోజు అమృతతో చాలా ముఖ్యమైన పని పడింది. అందుకే వచ్చాను. అది ఎక్కడుందో మీకు తెలిసే ఉంటుంది. ఆ వివరాలు చెప్తే నేను వెళ్ళి దాంతో మాట్లాడతాను. అమృత ఇంకెక్కడుంది? చచ్చిపోయింది. అదేంటి శంకర్రావు గారు, మేం మొన్న మార్కెట్లో అమృతం చూసాము. మరి వెటకారం కాకపోతే అమృతం మీకు కనిపించింది కదా. అలాంటప్పుడు అమృత వివరాలు చెప్పమని మా ఇంటికి ఎందుకు వచ్చారండి? రాత్రికి రాత్రి మాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. అమృత మా కోడలు అని కాలనీలో అందరికీ డప్పు కొట్టుకొని చెప్పుకున్నాం. ఇప్పుడు అందరూ చెప్పుతో కొట్టినట్టుగా పెళ్ళెప్పుడు అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాం. అందుకే మా దృష్టిలో అమృత ఎప్పుడో చచ్చిపోయింది అన్నాను. మీరు మా స్థాయికి సరితూగకపోయినా ఏదో మీ నిజాయితీ చూసి దాన్ని కోడలుగా చేసుకుందాం అనుకున్నాం. కానీ చివరికి అది మా మొహాన మసిపూసి వెళ్ళిపోయింది. మీ అమ్మాయి మా వికాస్ని కాదని వేరే వాళ్ళతో తిరుగుతోందని మీకు తెలిసి కూడా మాకు చెప్పలేదు. కనీసం మా కూతురితే తప్పండి అని ఇంటికొచ్చి పరామర్శించలేకపోయారు. మేమెంత బాధపడ్డామో తెలుసా? అసలు దాన్ని కోడలుగా చేసుకుంటామన్న రోజే మాతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని మిమ్మల్ని హెచ్చరించాం. ఇప్పుడు అదే మా దగ్గర లేనప్పుడు ఏ మొహం పెట్టుకుని కూతురు గురించి అడగడానికి వచ్చారు? భానుమతి గారు, అమృతను మేము దూరంగా పెట్టినా మీరు దగ్గరికి తీశారు. దాన్ని గౌరవించారు. మీ ఆస్తి కూడా దాని పేరు మీద రాశారు. కానీ మిమ్మల్ని కాదని అది బయటికి వెళ్ళడం తప్పే. ఇప్పటికైనా ఒప్పుకున్నారులేండి, సంతోషం. కానీ ఈరోజు నాకు పెద్ద సమస్య వచ్చింది. అది అమృతతోనే పరిష్కారం అవుతుంది. అర్జెంటుగా మాట్లాడాలి. జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకుండా అమృత ఎక్కడుందో చెప్పండి. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి తను ఎక్కడుందో తెలిసాక ఫోన్ చేసి చెప్తాను. అంత టైం లేదండి. అర్జెంటుగా మాట్లాడాలని చెప్తున్నాను కదా. పోనీ వికాస్ బాబుతో మాట్లాడాలి. ఒక్కసారి పిలుస్తారా? వాడు కూడా ఇదే సమాధానం చెప్తాడు గాని దయచేసి మమ్మల్ని విసిగించకుండా వెళ్ళండి. ఆగు నానా. చెప్పండి ఆంటీ. అమృత కావాలి బాబు. దాంతో అర్జెంటుగా మాట్లాడాలి. తనెక్కడుందో చెప్పు చాలు. ఆంటీ, ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తే ఆ తర్వాత అమృత గురించి నాకు తెలిసింది చెప్తాను. అడుగు బాబు. అమృత గురించి ఎన్ని గొడవలు జరిగాయి, ఎన్నో పుకార్లు వచ్చాయి, మీరు వినే ఉంటారు. ఇంట్లో అంకుల్తో కలిసి డిస్కస్ చేసే ఉంటారు కదా. ఏ రోజైనా అమృత పరిస్థితి ఏంటి, అమృత అవుట్ హౌస్లో ఉందా లేదా అని పట్టించుకొని మీరు ఇప్పుడు అమృత గురించి ఎందుకు అడుగుతున్నారు? సమాధానం చెప్పండి.
బాబు, అమృతని ఒకవేళ ఈ విషయం మూడో వ్యక్తికి తెలిస్తే నీ చిన్న కూతుర్ని చంపేస్తాను. ఆంటీ, ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఎందుకు ఏమిటి అనేది నేనిప్పుడు చెప్పలేను. నా పరిస్థితి అలా ఉంది. నేనెందుకు మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నానో అర్థం చేసుకుని అమృత ఎక్కడుందో చెప్పు బాబు. నేను అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. మీకు మాత్రం అమృత గురించి కావాలి. సారీ ఆంటీ, అమృత ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు. అసలు అది బతికిందో చచ్చిందో కూడా నాకు అనవసరం. బాబు, అంత మాటనకు. అది బ్రతికే ఉంది బాబు. నేను నా కళ్ళారా చూశాను. మరైతే చూసిన చోటే వెతుక్కోవచ్చు కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చారు? చూసింది చాలు గాని ఇక దయచేయండి. కృష్ణమూర్తి ఫ్యామిలీ భలే విచిత్రంగా ఉందండి. మొన్నేమో మా అక్క ఎక్కడ అంటూ దాని చెల్లెలు నందిని వచ్చింది. ఈ రోజేమో కూతురు ఎక్కడ అంటూ తల్లి వచ్చింది. వీళ్ళిలా రోడ్లు పట్టుకుని తిరుగుతూనే ఉంటారా? కుదురుగా ఉండరా? పరువు మర్యాదలు బొత్తిగా తెలియని మనుషులు ఇలాగే ఉంటారు. అవును, పుట్టుకైనా గొప్పగా ఉండాలి, లేకపోతే గుణమైనా గొప్పగా ఉండాలి. రెండు లేని జన్మలు ఇలాగే ఉంటాయి. వసే అమృత, మా బ్రతుకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేశావు కదే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావని వెతకాలి. నా భర్తను ఎలా కాపాడుకోవాలి? వెళ్ళిపోయిందంటావా? ఇంకా ఉంటుందా అమ్మా? ఎప్పుడో పారిపోయి ఉంటుంది. అవునరా, అమృత చచ్చిపోయిన ఎన్ని రోజులకు వెతుక్కుంటూ వచ్చిందేంటి? పైగా అమృతతో అర్జెంట్ పని ఉందంటుంది. నానా, అమ్మ చెప్పినట్టు ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ అంతా అదో టైపు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. అందుకే చచ్చిపోయిన కూతురు బతికే ఉందన్న భ్రమలో బతికేస్తున్నారు. వీళ్ళకి ఎవరిని చూసినా అమృతలాగే కనిపిస్తుంది. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. కూతురు బతికే ఉందని వాళ్ళని ఆ భ్రమలోనే ఉండనిద్దాం. మనదేం పోయింది? అవును, అమృత గురించి సాగర్కి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఆ అబ్బాయిని ఇప్పుడే వెళ్ళి కలవాలి. ఆ అబ్బాయిని కలిస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది.
కూడా లేడు. ఆపై ఫోన్ నంబర్ కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా, అమృత ఎన్నోసార్లు రోడ్డు మీద కనిపించేది. దాంతో మాట్లాడటానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఈరోజు దాని అవసరం పడినప్పుడు మాత్రం అది ఎక్కడుందో తెలియట్లేదు. పోనీ నా సమస్య ఎవరికైనా చెప్పుకొని సహాయం అడుగుదామన్నా ఆ దుర్మార్గుడు నందినిని చంపుతానని బెదిరించాడు. ఇప్పుడు ఏం చేయను? అది ఎక్కడుందో ఏమైందో. నా దుర్మార్గుడు ఏం చేస్తాడో ఏమో. ఇంత పెద్ద సిటీలో రోడ్ల మీద అమృత కోసం ఎక్కడని వెతకను.